Hello students, welcome to today video classroom, subject computer science, paper programming in Java. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోని పూర్తిగా వినండి, ఆ కాన్సెప్ట్ని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ టాపిక్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అంటే అందులో రెండే టాపిక్లు ఈ చాప్టర్ మొత్తంలో. ఒకటి క్రియేషన్ ఆఫ్ థ్రెడ్, ఇంకొకటి థ్రెడ్ లైఫ్ సైకిల్. క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ అని చెప్పుకున్నాము, బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం. రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ యూ కెన్ రైట్, బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ we can create the thread. So today topic will discuss creation of thread by extending the thread class. క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ గురించి ఈరోజు డిస్కషన్ చేస్తాం. అది థ్రెడ్ క్లాస్ అండ్ రనబుల్ ఇంటర్ఫేస్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ఫస్ట్ విల్ గోయింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హావ్ స్టడీడ్ దట్ వీ కెన్ క్రియేట్ ఎ థ్రెడ్ by implementing a run method. The run method is available in thread class and runnable interface and thread class. Whenever our class does not extend any other class, it can create a thread by using thread class. So now we'll see the steps for creating thread. First of all, we have to define a class. By extending the thread class. So general class ni ela define chesamu, class then class name my thread. So this is a my thread is a one thread class. We have to write extends thread. So thread class ni extend cheyalannappudu extends thread ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మై థ్రెడ్ క్లాస్ వేరే సమ్ అదర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది సార్. మరి ఒక క్లాస్ రెండు క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయదు కనుక అప్పుడు ఏం చేస్తాము, రన్నబుల్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతాం. అక్కడ ఒక డౌట్ వస్తుంది కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక క్లాసు థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది ఇక్కడ. బట్ మన రిక్వైర్మెంట్ ఏంది, మై థ్రెడ్ క్లాసు ఏనే క్లాసును కూడా ఎక్స్టెండ్ చేయాలి సార్. ఎందుకంటే మరి అప్పుడు మై థ్రెడ్ అనే క్లాసు టూ క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయనప్పుడు ఏని ఎక్స్టెండ్ చేస్తుంది, రనబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకోసమే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, if you want to create the thread, we have to define the mainly three steps are there. First we have to define a class by extending the thread class. ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాం, థ్రెడ్ క్లాస్లో ఎక్స్టెండ్ చేస్తాం. విత్ ఇన్ దట్ క్లాస్ వీ హ్యావ్ టు ఓవర్రైడ్ ద రన్ మెథడ్ ఇన్ ద న్యూ క్లాస్. విత్ ఇన్ దట్ క్లాస్ వీ హ్యావ్ టు ఓవర్రైడ్ ద రన్ మెథడ్. సో రన్ మెథడ్ ఎలా, సో వెన్ ఎవర్ వి రన్ ఓవర్రైడింగ్ దట్ మెథడ్ షుడ్ బి పబ్లిక్. ఓవర్రైడ్ రాస్తున్నామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే సో దట్ మెథడ్ మస్ట్ బి పబ్లిక్. So because one thread can be invoked from other package also. Whenever it is other package, it must be public. So within this run method, we have to write a programming code for that thread. ఆ థ్రెడ్ యొక్క టాస్క్ ఏంటి, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్ని రన్ మెథడ్లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ ఈ మెథడ్ ఆ కోడ్ మొత్తం కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి సార్ అంటే ఈ మెథడ్స్ అన్నిటిని కూడా ఈ రన్ మెథడ్ నుంచి ఇన్వోక్ చేస్తాం. సింపుల్ ప్రోగ్రామింగ్ కోడ్ కాదు అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థ్రెడ్ ఏంటంటే ఫైండ్ అవుటింగ్ ద ఏరియా ఆఫ్ ఏ రూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో మెథడ్ ఉంది సార్. ఆ మెథడ్ని కాల్ చేయాలి. సింపుల్ ఈ రన్ మెథడ్ నుంచి అవతల మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఎ way of implementing the run method. So this is a run method. Next thing, so completed class thread create అయిపోయింది. థ్రెడ్ డిఫైన్ చేశాను. ఇక్కడ థ్రెడ్ ఏంటి, థ్రెడ్ యొక్క టాస్క్ ఏంటి. థ్రెడ్ ఈజ్ అ మై థ్రెడ్, టాస్క్ ఇస్ దిస్ వన్. సో దిస్ ఈజ్ అ థ్రెడ్ నేమ్, దిస్ ఈజ్ అ టాస్క్. So now we have to start the execution of the thread. The start of the execution of the thread. So అంటే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే whenever we create the object for the thread and call a method called as a start. ఎప్పుడైతే మెథడ్ స్టార్ట్ అనే మెథడ్ని ఇన్వోక్ చేసినప్పుడు మాత్రమే థ్రెడ్ ఇన్వోక్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ డస్ నాట్ రన్. సో
జనరల్గా రన్ మెథడ్ని కాల్ చేయాలి కదా, రన్ మెథడ్ని కాల్ చేయడానికి లేదు ఇక్కడ. స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తే స్టార్ట్ మెథడ్ రన్ మెథడ్ని కాల్ చేస్తుంది. మరి స్టార్ట్ మెథడ్ ఎక్కడిది సార్ మన ప్రోగ్రాంలో? ద స్టార్ట్ మెథడ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద థ్రెడ్ క్లాస్. We are extending the thread class. Automatically, the start method comes into this class. We are extending the thread class. మనం ఏం చేస్తున్నాము? థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎక్స్టెండ్ చేసినప్పుడు థ్రెడ్ క్లాస్లో ఉన్న స్టార్ట్ అనే మెథడ్ మై థ్రెడ్ క్లాస్లోకి వచ్చింది. నౌ by using my thread class object, we can call the start method. We can call the start method. Automatically, the start method will invoke run method. How it will invoke the run method అనేది థ్రెడ్ లైఫ్ సైకిల్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ న్యూలీ థ్రెడ్ క్లాస్ అండ్ ఇన్వోక్ స్టార్ట్ మెథడ్ ఇన్వోక్ చేశాను. సో న్యూలీ థ్రెడ్ క్లాస్ మై థ్రెడ్, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం m.start. సో ఈ 3 స్టెప్స్ ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఫస్ట్ డిఫైన్ ద క్లాస్ by extending the thread class. Next, second one, override run method in new class. This is the run method. Create the object for newly thread class and invoke the start method. This is so next one I will do another thing here. ఒక పాయింట్, మనము క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అన్నాం కదా. సింపుల్ ఇక్కడ థ్రెడ్ బదులు రన్నబుల్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, రన్ మెథడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది మారుతుంది, ఇది చేంజ్ అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ మెథడ్ రన్నబుల్ ఇంటర్ఫేస్లో లేదు. ఎక్కడుంది? థ్రెడ్ క్లాసులోనే ఉంది. మరి దాన్ని ఎలా చేయాలని తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ యూఆర్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కోసము ఒక క్లాస్ని డిఫైన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ ఈవెన్ థ్రెడ్. విత్ ఇన్ ద రన్ మెథడ్ రిటర్న్ ఏ ప్రోగ్రామింగ్ కోడ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్. i ఈజ్ ఈక్వల్ 2తో స్టార్ట్ అవుతుంది, 2 less than or equal to i plus, అంటే ఫస్ట్ 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 తర్వాత ఈవెన్ నెంబర్ ఏంది 4 తర్వాత 6, అంటే ఎవ్రీ టైమ్ యూ హావ్ టు యాడ్ 2. సో దిస్ ప్రోగ్రామింగ్ కోడ్, దిస్ ఈజ్ అ డిఫైనింగ్ అ థ్రెడ్. ఈవెన్ థ్రెడ్ డిఫైన్ చేస్తున్నాం. ఈవెన్ థ్రెడ్ యొక్క టాస్క్ ఏంది? ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం. నెక్స్ట్ ఆడ్ థ్రెడ్ డిఫైన్ చేస్తున్నాను. ఆడ్ థ్రెడ్ యొక్క టాస్క్ ఏంది? ఆడ్ నెంబర్ డిస్ప్లే చేయడం. మరి 2 థ్రెడ్స్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం చూడండి. We have to create the object. ఎక్కడ క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్? మెయిన్ థ్రెడ్ అంటే మెయిన్ ఫంక్షన్. సో విత్ ఇన్ ద మెయిన్ మెథడ్లో ఈవెన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను, ఆడ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈవెన్ ఈ, ఆడ్ ఓ. సో ఫస్ట్ ఏం చేశాను? ఓ డాట్ స్టార్ట్ అన్నాను, ఈ డాట్ స్టార్ట్ అన్నాను. అంటే ఓ అనేది ఆడ్ ఆబ్జెక్ట్, అంటే ఆడ్ థ్రెడ్ ఫస్ట్ ఇన్వోక్ అవుతుంది, దెన్ ఈవెన్ థ్రెడ్ ఫస్ట్ సెకండ్ ఇన్వోక్ అవుతుంది. ఇయర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పీరియారిటీ, ఆల్ థ్రెడ్స్ ఆర్ సేమ్. రెండు కూడా సైమల్టేనియస్లీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇట్ విల్ ప్రాసెసర్ విల్ సర్వ్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. రెండిట్లో ముందు ఏది వెళ్తుంది దాని ఆధారంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏ స్టార్ట్ చేసాం? ఓ స్టార్ట్ చేసాం. ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేసిన తర్వాత ఈవెన్ నెంబర్స్ అన్నిటి కూడా ప్రింట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఏ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ థ్రెడ్ బై బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్. వన్స్ అగైన్ థ్రెడ్ క్లాస్తోని థ్రెడ్ క్రియేట్ చేయాలి, థ్రెడ్ క్లాస్తోని థ్రెడ్ క్రియేట్ చేయాలి. సింపుల్ క్లాస్ డిఫైన్ చేసాం, ఎక్స్టెండ్స్ థ్రెడ్. Within that one, we'll implement the run method, override the run method. Next, thread class అంటే న్యూలీ క్లాస్ ఉంది కదా, దానికి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ ఉపయోగించి స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. దట్స్ ఇట్. నౌ విల్ సీ హౌ టు క్రియేట్ థ్రెడ్ బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. సో జనరలీ java.lang package provides an interface runnable to create a thread. సో వన్ మోర్ పాయింట్, రన్నబుల్ ఇంటర్ఫేస్ ఎందుకు సార్? థ్రెడ్ క్లాస్ ఉన్నది కదా క్వశ్చన్. సో జనరలీ నాకు ఏ అనే ప్రోగ్రామ్ క్లాస్ ఈజ్ దేర్ అండ్ బి క్లాస్ ఈజ్ దేర్. బి ఈజ్ ఏ వన్ థ్రెడ్. నౌ బి వన్ థ్రెడ్ అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇది థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. బట్ ఏ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి, థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. ఆటోమేటిక్గా ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే బి అనేది సబ్ క్లాసు, థ్రెడ్ సూపర్ క్లాసే, ఏ సూపర్ క్లాసే. 2 సూపర్ క్లాసెస్ అంటే ఏ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో థ్రెడ్ క్లాస్ని క్రియేట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఏం యూజ్ చేస్తాము? రన్నబుల్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతాం. రన్నబుల్ ఇంటర్ఫేస్, దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ రిక్వైర్డ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్, వై వీ రిక్వైర్ ద ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. Okay, java.lang provides a method, an interface called as runnable to create the thread. So this runnable interface declares the run method
that is required for implementing the thread in our program. Only interface లో ఓన్లీ రన్ మెథడ్ ఉంది. ఆ రన్ మెథడ్ యొక్క ప్రోగ్రామ్ రాస్తే దట్ విల్ బికమ్ ద క్లాస్. సార్ స్టార్ట్ మెథడ్ లేదు. వన్ మోర్ పాయింట్, రన్నబుల్లో స్టార్ట్ మెథడ్ లేదు. రన్నబుల్లో స్టార్ట్ మెథడ్ లేదు. మరి ఏం చేయాలి సార్ అనేది మనం చూద్దాం. సో థ్రెడ్ క్లాస్ క్రియేషన్ చేయాలంటే సేమ్ అగైన్ వీ హావ్ టు డిఫైన్ ద క్లాస్ బై ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్. ఇంప్లిమెంట్స్ రన్నబుల్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఏం చేసాం, క్లాస్ మై థ్రెడ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, క్లాస్ మై థ్రెడ్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. ఇంప్లిమెంట్స్ రన్నబుల్. నెక్స్ట్ ఓవర్ రైడ్ ద రన్ మెథడ్. సెకండ్ పాయింట్ ఈస్ సేమ్ ఇయర్ అండ్ దేర్. రెండిట్లో కూడా సెకండ్ పాయింట్ సేమ్. ఓవర్ రైడ్ ద రన్ మెథడ్ ఇన్ ద న్యూ క్లాస్. సో రెండిట్లో కూడా రన్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడే. రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు పబ్లిక్ అని కూడా జరుగుతుంది. సో అగైన్ రన్ మెథడ్లో వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద టాస్క్. టాస్క్ ఏంది అంటే ఆ థ్రెడ్ యొక్క టాస్క్ ఏందని పెర్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద న్యూలీ థ్రెడ్ క్లాస్. మన న్యూ క్లాస్ ఏంది, మనకు డిఫైన్ చేసిన రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి రన్నబుల్ ఇంటర్ఫేస్ని. సో ఏదైతే థ్రెడ్ క్లాస్ ఉందో మనం క్రియేట్ చేసిన థ్రెడ్ క్లాస్కు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తాం. అంటే రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసిన న్యూ థ్రెడ్ ఉంది కదా, దానికి మై థ్రెడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బట్ దిస్ ఆబ్జెక్ట్ cannot call start method because it is implementing the runnable interface, but there is no start method in the runnable interface. Start method is there in the thread class. So what we have to do, we have to create object for the thread class. Actual thread class is the thread. Thread class ko object create chestam by passing a parameter of our new object. You have to create an object for the thread class by passing new class object. న్యూ క్లాస్ అంటే మన న్యూ క్లాస్ ఉంది కదా, ఎం ఆర్గ్యుమెంట్, ఎం అనే ఆబ్జెక్ట్ని థ్రెడ్ క్లాస్ కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. నౌ దిస్ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ కెన్ స్టార్ట్ ద థ్రెడ్. నౌ బై యూజింగ్ దిస్ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీ హావ్ టు స్టార్ట్ ద మెథడ్. సరే ఇది ఓబీజేతో స్టార్ట్ చేస్తే మై థ్రెడ్లో ఉన్న రన్ మెథడ్ ఎలా కాల్ అవుతుంది అని డౌట్ వస్తుంది. We are creating obj object by passing the mythread class object. So that it will make a reference to this one. And obj make a reference to this b. Obj makes a reference to m. Whenever you call the obj dot start, automatically m method lo ఉన్నటువంటి m object లో ఉన్నటువంటి run method ని కాల్ చేస్తుంది. So this is a way of creating a method. We are creating a thread by implementing the runnable interface. So here same program I given here, even method, even thread and odd thread. Here it is by implementing runnable interface. I created the even thread and odd thread. The run method is same as it is. Here see object creation చూడండి. We have to create two objects. We have to create even separate object, odd separate object. Again thread, two threads ఉన్నాయి కనుక two thread object creation by thread class. This is object of even class, O is object of odd class, T1 is object of thread class, but we are passing even e object. అంటే T1 calls the even class run method, T2 calls the odd class run method. Okay, so whenever T1 dot start, T1 means e object means even class లో ఉన్న run method ని కాల్ చేస్తుంది. So this is a way of creating multiple threads in a single program. Not only 2 threads, you can create 4, 5, 6, 7 ఎన్ని threads అయినా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. So for example, I want to write a single program to print even numbers, odd numbers, prime numbers, composite numbers. So within the run method, we have to write the programming code. Run method లో ప్రతి నెంబర్ తీసుకోవాలి, అది ఈవెన్ నెంబరా కాంపోజిట్ నెంబరా, ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలి, ప్రైమ్ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలి, అలా మనకు ప్రోగ్రామింగ్ కోడ్. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ కోడ్ అయిన మెథడ్ ఉంటే ఆ మెథడ్ ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ఏ క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్ అండ్ క్రియేటింగ్ ఎ థ్రెడ్ బై ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. సో లాస్ట్ టైము ఒకసారి థ్రెడ్ క్లాస్ అడగడం జరిగింది, ఒకసారి ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫర్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు రైట్ కాన్సెప్ట్ స్టెప్స్ రాయాలి, ప్రతి స్టెప్కి ఎగ్జాంపుల్ ఇవ్వాలి, టోటల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. 20 మార్క్స్ క్వశ్చన్ కన్నా ఇది. ఓన్లీ క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ అని వదిలిపెట్టిండు అనుకోండి, నేను రెండింటి గురించి రాస్తా సార్ అంటే స్టెప్స్ రాయాలి, ఏ స్టెప్కి ఆ స్టెప్కి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. కానీ
ఓన్లీ క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్ 20 మార్క్స్ అడిగితే కాన్సెప్ట్ రాయాలి, అంటే స్టెప్స్ రాయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. రన్నబుల్ ఇంటర్ఫేస్ అడిగినా స్టెప్స్ రాయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ టాపిక్ ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ.